హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్ ద్వారా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య రీల్స్‌లో చాలా కాలం నుంచి నేను చూస్తున్నాను. పిల్లలు అల్లరి చేస్తున్నారు అని రీల్స్ చేసి పెడుతున్నారు. వంటింట్లోకి వెళ్ళడం, గట్టెక్కడం, టమాటాలు తీసి ఇల్లంతా చిందరవందరగా వేయడం, నీళ్లు పారపోయడం, సోఫా కవర్లు తీయడం, ఇలాంటి పనులన్నీ రీల్స్గా చేసి తల్లేమో తల మీద చేయి పెట్టుకొని కూర్చుంటూ ఉంటుంది. ఇవన్నీ వీడియో తీసి పెడుతున్నారు. పిల్లలు ఫోన్ని చూడడం అలవాటైన వాళ్ళు ఆ ఫోన్ని చూస్తూ అదేదో గొప్ప అచీవ్మెంట్, అమ్మ మెచ్చుకుంటోంది అనుకొని అదే కరెక్ట్ అనుకుంటున్నారు. పిల్లలంటే మన పిల్లలు కూడా అల్లరి చేశారు. అందుకనే పిల్లలు లేవకముందే పనులన్నీ చేసుకొని వాళ్ళ వెనకాలే ఉంటూ ఇలాంటి పనులు వాళ్ళు చేస్తే వాళ్ళని వారిస్తూ వచ్చాం. అలా వారిస్తూ వస్తే అది తప్పట. వాళ్ళ మానసిక ఎదుగుదల ఉండదుట. వాళ్ళని ఆధీనంలో మనం ఉంచినట్టుట. మరి పిల్లల్ని ఇలా వదిలేస్తే రేపటి రోజు వాళ్ళు ఇంకా అల్లరి నేర్చుకొని స్కూల్కి వెళ్ళాక వాళ్ళు సక్రమమైన పద్ధతిలో ఉంటారనేంటి? పిల్లలు ఏ కాలంలో అయినా అల్లరి చేస్తారండి. తల్లిదండ్రులు కాస్త టైంని పెట్టుకొని పిల్లల్ని చేసే తప్పుల్ని ఖండించుకుంటూ వచ్చి వాళ్ళని అదుపులో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడో కరోనా వచ్చాక పిల్లలు పాడైపోయారు, ఇక వాళ్ళు బాగుపడట్లేదు అని అనుకుంటున్నాం స్కూళ్ళల్లో టీచర్లందరూ. అలాగే మరి ఇప్పుడు ఈ పిల్లలు స్కూల్కి వెళ్తే వీళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు చేసే ప్రతి పని ఒక గొప్ప వీడియోగా తీసి చూపిస్తున్నారు. ఏదైనా గొప్పతనం ఉంటే తీసుకెళ్ళి మనం వీడియోలో చూపించి వార్తల్లోకి వాటికి ఎక్కి ఒక గొప్ప మనిషిని 10 మందికి చూపిస్తాం. కానీ మన చేతిలో మీడియా ఉంది కదా, మన చేతిలో ఫోన్ ఉంది కదా, మన రీలు, మన ఇష్టం, మన ఫోను అంటూ పిల్లల తప్పుల్ని హైలైట్ చూపిస్తే రేపటి రోజు వాళ్ళు మేమే గ్రేట్ అనుకుంటారు. అమ్మా నాన్న మాట వింటారా? కొంచెం ఆలోచించండి, దీని గురించి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండి పిల్లలు అల్లరి చేస్తున్నారని. రేపు అమ్మా నాన్న మాట వాళ్ళు వింటారా? రేపటి రోజు స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారు? ఒక్కసారి ఇప్పటి యువత పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతకన్నా మిమ్మల్ని అనే అంత సాహసం నాకు లేదు. అంతే. ధన్యవాదాలండి. నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.